మేక్ లెర్నింగ్ సింపుల్ ఛానల్. మనం ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్ని ఎలాగొచ్చేసి మనం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చూడబోతున్నాం. సో దీని ముందు వీడియోలో నేను వచ్చేసి ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్ అంటే ఏమిటి, సో అది యూజింగ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా. సపోజ్ ఆ వీడియో చూడకుండా పోయి ఉంటే ఆ వీడియో చేసి ఈ వీడియోకి రండి. ఆ వీడియో లింక్ వచ్చేసి ఈ వీడియో డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. సో ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్ ఒకే లైన్లో చెప్పాలంటే ఏంటంటే ఆబ్జెక్ట్ క్రియేషన్ని మనం తగ్గించాలి. ఎలా తగ్గించాలంటే ఆల్రెడీ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్స్ని కాపీ చేసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ఏంటంటే మనం వచ్చేసి ఒక గేమ్ ఆడుతున్నాం. ఏం గేమ్ అంటే సమ్ గ్రాఫికల్ గేమ్స్ ఆడుతుంటే మనం వచ్చేసి ఒక ఆల్రెడీ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ని కాపీ చేస్తూనే వస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ అంటే మనం ఇంటర్నెట్లో నుంచి డౌన్లోడ్ చేస్తున్నాం మూవీ అంటే మనం ఒక 1 అవర్ దాకా డౌన్లోడ్ చేసి ఉంటాం. ఆ 1 అవర్కి అవుట్లో డౌన్లోడ్ చేసిన మూవీని మనం వచ్చేసి ఒక పెన్ డ్రైవ్లోనే లేకపోతే ఒక డీవీడీలోనే ఒక దేనికైనా స్టోర్ చేసి పెట్టుకుంటాం. మనం సపోజ్ మన ఒక 2 ఫ్రెండ్స్ మనల్ని అడుగుతున్నాడు, నాకు వచ్చేసి ఆ మూవీ కావాలంటే మనం ఏం చేస్తుంటే మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసిన మూవీని మనం కాపీ చేసి మన ఫ్రెండ్స్కి మనం వచ్చేసి సర్క్యులేట్ చేస్తాం. సో ఇక్కడ ఏం చేస్తుంటే ఆల్రెడీ మనం వచ్చేసి ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసిన మూవీని ఒక దాంట్లో స్టోర్ చేసి దానికోసం ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్రెండ్స్ మనం అడిగినా మనం ఆల్రెడీ కాపీ చేసిన ఆల్రెడీ ఉన్న డేటాని కాపీ చేసి ఇస్తాం. మళ్ళీ వచ్చేసి మా ఫ్రెండ్ అడిగారు, దానివల్ల మళ్ళీ నేను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేయాలని అవసరం లేదు, ఎందుకంటే మీతోనే ఆల్రెడీ ఉంది, ఆ కాపీ ఉంది. సో ఇదిగా వచ్చేసి ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్. సో ఇది వచ్చేసి ఏంటంటే రెడ్యూస్ ది క్రియేషన్ ఆఫ్ ఆబ్జెక్ట్, ట్రై టు కాపీ ఆర్ క్లోన్ ది ఆబ్జెక్ట్స్, అది ద మోటో. సో ఇక్కడ రెక్టాంగిల్ క్లాస్, షేప్ క్లాస్, స్క్వేర్ క్లాస్ పెట్టుకుంటాం. సో స్క్వేర్ క్లాస్ ఏం చేస్తుంటే ఎక్స్టెన్స్ షేప్. సో షేప్ దా వచ్చేసి ఒక పేరెంట్ క్లాస్. సో షేప్ ఇంప్లిమెంట్స్ క్లోనబుల్. ఎప్పుడైనా ఒక క్లాస్ ఆబ్జెక్ట్ని క్లోన్ చేయాలంటే కన్ఫామ్గా ఇంప్లిమెంట్స్ క్లోనబుల్ని ఇంటర్ఫేస్ని మనం ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ చేస్తే ఏమవుతుందంటే దీనికి వచ్చేసి మనం క్లోనబుల్ పర్మిషన్ ఇచ్చి ఉంటాం. సో ఇది పేరెంట్ క్లాస్లో ఏముందంటే ప్రొటెక్టెడ్ స్ట్రింగ్ షేప్ నేమ్, ప్రొటెక్టెడ్ స్ట్రింగ్ డిస్క్రిప్షన్, ప్రొటెక్టెడ్ డబుల్ ఏరియా. సో షేప్ నేమ్ వస్తే నీ వస్తుంటుంది. ఇప్పుడు స్క్వేర్ ఎక్స్టెన్స్ షేప్. సో షేప్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అండ్ మెథడ్స్ అన్నీ వచ్చేసి స్క్వేర్ క్లాస్లో ఉంటుంది, ఎందుకంటే అన్నీ ప్రొటెక్టెడ్ పబ్లిక్ వల్ల అన్నీ స్క్వేర్ క్లాస్లో ఉంటుంది. స్క్వేర్కి మనం వచ్చేసి డైమెన్షన్స్ చెప్తాం, ఎందుకంటే ఇక లెంత్ బ్రెత్ రెండుమే వచ్చేసి ఈక్వల్గా ఉంటుంది. సో ఓన్లీ 1 డైమెన్షన్ చెప్తేనే మనకు స్క్వేర్ ఏరియాని కనిపెట్టచ్చు. సో మనం ఏం చేస్తుంటే అది ఒక వేరియబుల్గా డిక్లేర్ చేస్తుంటే ఇక్కడ అంతే. సెట్ డైమెన్షన్ మెథడ్ అండ్ గెట్ ఏరియా మెథడ్. సో ఇక సెట్ డైమెన్షన్ వచ్చేసి మనం ఒక డైమెన్షన్ తీసుకొని సెట్ చేస్తున్నాం, అండ్ గెట్ ఏరియా ఉన్నప్పుడు ఇంటూ డైమెన్షన్ రిటర్న్ చేస్తున్నాం. ఇది దా ఇంపార్టెంట్ అయిన థింగ్. ఇది దా వచ్చేసి క్లోన్ ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్లో అయినా ఇంటెన్షన్ మోటో వచ్చేసి ఇక్కడ దా మనం ఉంటుంది. సపోజ్ ఇది ద మెయిన్ మెథడ్కి ఏం చేస్తుంటాం అంటే స్క్వేర్ 1, స్క్వేర్ 2, స్క్వేర్ 3 అమ్మ ఎన్ నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ఆల్రెడీ స్క్వేర్ క్రియేట్ అయిందో చూసుకునేసి, సపోజ్ క్రియేట్ అయి ఉంటే అది కాపీ చేసుకోవాలి. సో కాపీ చేయాలంటే మనం వచ్చేసి ఆబ్జెక్ట్ని క్లోన్ చేయాలి. క్లోన్ చేయాలంటే ఏంటంటే పబ్లిక్ ఆబ్జెక్ట్ క్లోన్. సో ఇది ఇంప్లిమెంట్స్ క్లోనబుల్ వల్ల వచ్చేసి మనం ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ పబ్లిక్ ఆబ్జెక్ట్ క్లోన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో స్క్వేర్ క్లోన్డ్ స్క్వేర్ ఈక్వల్ టు న్యూ స్క్వేర్. సో రిటర్న్ స్క్వేర్ ఏం చేస్తున్నాం అంటే ఆల్రెడీ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ని మనం క్లోన్ చేస్తున్నాం. సో ఇది జస్ట్ సింపుల్ కోడ్ ఫర్ క్లోనింగ్. అదేలా వచ్చి రెక్టాంగిల్కి మనం లెంత్ బ్రెత్ తీసుకునేసి ఆ ఏరియాని మనకు అన్ని విటెన్స్లో చేస్తాం. ఇక్కడ వచ్చేసి మళ్ళీ వచ్చేసి ఒక ఎంప్టీ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్. సో ఎంప్టీ రెక్టాంగిల్ ఆబ్జెక్ట్ అంటే జస్ట్ ఇక్కడ రెక్టాంగిల్ మట్టుగా ఉంటుంది. సో ఇక్కడ మనం క్లోన్ చేస్తున్నాం. సో ఈ నుండి ఇక్కడ దాకా వచ్చేసి సింపుల్ ఇన్హెరిటెన్స్. ఇప్పుడు వచ్చేసి ప్రోటోటైప్ మెయిన్. ఇక్కడ దాకా వచ్చేసి మనం మెయిన్ థింగ్ డిస్ప్లే అయిపోతుంది. ఇక్కడ ఏంటంటే 2 స్క్వేర్స్, స్క్వేర్ 1 అండ్ స్క్వేర్ 2. సో స్క్వేర్ 1 క్రియేట్ చేసేప్పుడు ఏం మాట్లాడుతాం అంటే గెట్ బేస్ షేప్. సో ఇక్కడ ఈ మెథడ్ దా మనం వచ్చేసి క్యాషింగ్, ఈ ప్రోటోటైప్ డిజైన్ ప్యాటర్న్ కాపీయింగ్ ఆర్ క్లోనింగ్ ఆర్ క్యాషింగ్ మెకానిజంని ఎక్స్ప్లెయిన్ చేసేది. సో ఫస్ట్ ఏం వాడుతుంటే గెట్ బేస్ షేప్.
సో బేస్ షేప్ స్క్వేర్కైనా బేస్ షేప్ని అడుగుతున్నాం. ఏం చేస్తామంటే ఇది వచ్చేసి ఒక మ్యాప్లో పెట్టుకో ఉంటుంది షేప్ క్యాష్ అని. సో ఇది ఏం చూస్తుంటే ఆల్రెడీ స్క్వేర్కి ఈ మ్యాప్లో ఉందా చెక్ చేస్తుంది. షేప్ క్యాష్ డాట్ కంటైన్స్కి స్క్వేర్ సపోజ్ ఉంటే ఏం చేస్తుంది అంటే షేప్ క్యాష్ డాట్ గెట్ స్క్వేర్ ఆ మ్యాప్ నుంచి ఎత్తేసి ఈ ఆబ్జెక్ట్గా రిటర్న్ అయిపోద్ది. సపోజ్ లేకపోతే వచ్చేసి ఈ షేప్ క్యాష్ మ్యాప్లో ఆ క్యాష్లో లేకపోతే మనం ఏం చేస్తామంటే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఆ కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్ని మనం మళ్ళీ ఈ షేప్ క్యాష్లో పుట్ చేస్తున్నాం అండ్ దెన్ రిటర్న్ చేస్తున్నాం. సో ఇక్కడ వరకు ఏంటంటే మనం వచ్చేసి జస్ట్ చేసి ఒక క్యాషింగ్ మెకానిజం ఫస్ట్ మ్యాప్లో ఉందని చూస్తున్నాం. మ్యాప్లో ఉంటే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ క్రియేట్ అయిన ఆబ్జెక్ట్ని యూజ్ చేసి రిటర్న్ చేస్తున్నాం. అది లేకపోతే కొత్త ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి దాంట్లో సెట్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఏం చేస్తుంటే ఎల్స్ ఇఫ్ షేప్ రెక్టాంగిల్కి అది ఎలాగ రెక్టాంగిల్కి స్క్వేర్కి చూసాం. సో అదేలా రెక్టాంగిల్ వచ్చేసి మ్యాప్లో ఉంటే రీయూజ్ చేస్తాం లేకపోతే వచ్చేసి కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం. సో ఇదివరకు సింపుల్ థింగ్. ఇప్పుడు ఏం చేస్తుంటే ఇక్కడ వచ్చిన ఆబ్జెక్ట్ని మనం సెట్ డైమెన్షన్ ఇస్తాం. సో ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ ఇచ్చి రెండుమే డిఫరెంట్గా ఉంది స్క్వేర్ 1 అండ్ స్క్వేర్ 2. సో స్క్వేర్ 1 స్క్వేర్ 2ని మనం వచ్చేసి గెట్ సెట్ డైమెన్షన్ చేసి ఏరియా రన్ చేస్తున్నాం. అది ఇలాగా రెక్టాంగిల్ 1 రెక్టాంగిల్ 2కి సెట్ చేసి లెంత్ పెడితే సెట్ చేసి ఏరియాని డిస్ప్లే చేస్తున్నాం. ఇప్పుడు రన్ చేస్తే మనకి స్క్వేర్ 1 ఏరియా 25 100 280 అని వస్తుంది. సో ఈ కోడ్ నేను వచ్చేసి గిటప్లో పుష్ చేసి ఉంటా. ప్లీజ్ ట్రై టు డౌన్లోడ్ దట్ కోడ్ అండ్ ట్రై టు ఎగ్జిక్యూట్ ఇన్ యువర్ మిషన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో సపోజ్ వీడియో పట్టుంటే లైక్ కామెంట్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ ట్రై టు వాచ్ ఆల్ ది వీడియోస్ ఎందుకంటే అన్ని వీడియోస్ ఇంపార్టెంట్ ఫర్ లెర్నింగ్ ది కంప్లీట్ డిజైన్ ప్యాటర్న్.